అందరికీ నమస్కారం. ఏఆర్ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ కి స్వాగతం. ఇవాళ మనం ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ ఇండిగో గురించి ఒక చాలా ముఖ్యమైన అనాలిసిస్ చూసుకుందాం. ఇటీవల షేర్ ప్రైస్ పడిపోవడం, లార్జ్ స్కేల్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్. ఈ పరిస్థితిలో ఇది క్రాష్ నా లేక ఆపర్చునిటీ నా? ఈ వీడియో ప్యూర్ ఎడ్యుకేషన్ మాత్రమే. దిస్ ఇస్ నాట్ SEBI రిజిస్టర్డ్ అడ్వైస్. ఏమైంది? ఇండిగో ఎందుకు క్రైసిస్ లో ఉంది? డిసెంబర్ 2025లో ఇండిగోకి భారీగా ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అండ్ డిలేస్ వచ్చాయి. ప్రధాన కారణాలు: క్రూ షార్టేజ్, కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ FDTL రూల్స్ వల్ల రోస్టరింగ్ సమస్యలు. 2-3 రోజుల్లోనే 200 నుండి 400 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. దీనివల్ల ప్యాసింజర్స్ స్ట్రాండెడ్ అయ్యారు. పెద్ద నెగటివ్ పబ్లిసిటీ వచ్చింది. మార్కెట్లో పానిక్ వచ్చింది. అందుకే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ షేర్ ₹6,200 నుండి ₹5,400, ₹5,500 వరకు పడిపోయింది. 5 రోజులలో ఆల్మోస్ట్ 9% డ్రాప్ కనిపించింది. అంటే ఇది చిన్న ఇష్యూ కాదు. ఏవియేషన్ సెక్టర్లోని ఆపరేషనల్ ఇష్యూస్ గట్టిగానే మార్కెట్ రియాక్ట్ అయ్యాయి. ఇండిగో ఎందుకు హిస్టారికలీ స్ట్రాంగ్? ఇండిగో భారతదేశంలో లార్జెస్ట్ ఎయిర్లైన్. ఫ్లీట్ సైజ్, నెట్వర్క్, ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ చాలా బలంగా ఉంటుంది. లో కాస్ట్ క్యారియర్గా ఎఫిషియన్సీ, స్కేల్ అడ్వాంటేజ్ ఉంది. ఇండియాలో ఎయిర్ ట్రావెల్ డిమాండ్ ప్రతి సంవత్సరం పెరుగుతోంది. మిడిల్ క్లాస్ ట్రావెల్, బిజినెస్ ట్రావెల్, టూరిజం అన్నీ గ్రో అవుతున్నాయి. లాంగ్ టర్మ్ గా ఏవియేషన్ సెక్టర్ కి స్ట్రక్చరల్ గ్రోత్ ఉంది. అంటే షార్ట్ టర్మ్ లో సమస్యలు ఉన్నా లాంగ్ టర్మ్ స్టోరీ ఇంకా బలంగా ఉంది. ఇన్వెస్టర్లకి మెయిన్ రిస్క్స్ ఏవి? రెగ్యులేటరీ స్క్రూటినీ పెరిగింది. DGCA క్రైసిస్ మీద ఎంక్వైరీ ప్రారంభించింది. షార్ట్ టర్మ్ లో రెవెన్యూ మరియు ప్రాఫిట్ ప్రెషర్ ఉంటుంది. క్యాన్సిలేషన్స్ వల్ల లాసెస్, రీఫండ్స్ బర్డెన్ వస్తుంది. ఏవియేషన్ సెక్టర్లో వాలటిలిటీ ఎక్కువ. ఫ్యూల్ ప్రైస్, గవర్నమెంట్ రూల్స్, కాంపిటీషన్ అన్నీ ప్రభావితం చేస్తాయి. బ్రాండ్ డ్యామేజ్ అయినప్పుడు ప్యాసింజర్స్ ట్రస్ట్ తిరిగి రావడానికి టైం పడుతుంది. ఇవి అన్నీ షార్ట్ టర్మ్ లో స్టాక్ ని వాలటైల్ గా ఉంచుతాయి. ఫ్యూల్ కాస్ట్స్ వాలటైల్, రీఫండ్స్ పెరిగినప్పుడు డైరెక్ట్ లాస్, క్రూ కాస్ట్స్ పెరుగుతున్నాయి. FY25 ప్రాఫిట్ గైడెన్స్ ఆల్రెడీ వీక్. ఇవి షార్ట్ టర్మ్ లో మార్జిన్స్ పై ప్రెషర్ పెడుతున్నాయి. బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఏవి? క్రూ షార్టేజ్ మరియు రోస్టరింగ్ ఇష్యూస్ కంట్రోల్ లోకి వస్తే ఆపరేషన్స్ స్టేబిలైజ్ అవుతాయి. డొమెస్టిక్ ట్రావెల్ డిమాండ్ ఇంకా స్ట్రాంగ్ గానే ఉంది. లోడ్ ఫ్యాక్టర్, అడ్వాన్స్ బుకింగ్స్ ఇంప్రూవ్ అయితే రెవెన్యూ తిరిగి రికవర్ అవుతుంది. ఏవియేషన్ ఫ్యూల్ ప్రైసెస్ స్టేబుల్ అయితే మార్జిన్స్ ఇంప్రూవ్ కావచ్చు. ఇండిగో ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్, కొత్త రౌట్స్, ఫ్లీట్ అడిషన్స్ మీడియం టర్మ్ గ్రోత్ కి సపోర్ట్ ఇస్తాయి. అంటే ఎగ్జిక్యూషన్ కరెక్ట్ గా ఉంటే రికవరీ ఛాన్సెస్ మంచి స్థాయిలో ఉన్నాయి. ఈ రోజు స్టాక్ 7% వరకు ఇంట్రాడే ఫాల్ అయ్యింది. నవంబర్ లాస్ట్ వీక్ నుంచి టోటల్ కరెక్షన్ 15% దాటింది. ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్లీ వీక్ గా ఉంది. సెవరల్ బ్రోకరేజెస్ టార్గెట్ ప్రైస్ కట్ చేశాయి. మార్కెట్ ఇప్పటికీ అన్సర్టెనిటీలో ఉంది. షార్ట్ టర్మ్ లో పెయిన్ ఇంకా ముగియలేదు. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఇండిగో వెంటనే కొన్ని స్టెప్స్ తీసుకుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ CMG ఏర్పాటు. బోర్డ్ మెంబర్స్, CEO, టాప్ ఆపరేషన్స్ టీమ్ కలిసి రౌండ్ ద క్లాక్ సిచ్యువేషన్ మానిటర్ చేస్తున్నారు. రీఫండ్స్ అండ్ కంపెన్సేషన్ స్పీడ్ అప్. థౌజండ్స్ ఆఫ్ క్యాన్సిల్డ్ ప్యాసింజర్స్ రీఫండ్స్ ప్రాసెస్ చేసి క్లియరింగ్ ఫాస్ట్ చేస్తున్నారు. రీఫండ్ బర్డెన్ హ్యూజ్ అయినా రెప్యుటేషన్ రిస్టోర్ చేయడానికి ఇది అవసరం. ఆపరేషనల్ స్టేబిలైజేషన్ టార్గెట్. కంపెనీ చెప్పినట్టుగా ఇఫ్ కరెంట్ ఎఫర్ట్స్ కంటిన్యూ, నెట్వర్క్ స్టేబిలైజేషన్ మే హ్యాపెన్ బై డిసెంబర్ 10. DGCA కంప్లయన్స్. రెగ్యులేటర్ నుండి స్ట్రిక్ట్ షోకోజ్ నోటీస్ వచ్చింది. ఇండిగో స్ట్రిక్ట్ కంప్లయన్స్ ఫాలో చేయక తప్పదు. ఫైన్స్ లేదా రిస్ట్రిక్షన్స్ అవాయిడ్ చేయడానికి కంపెనీ ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతోంది. క్రూ రియాలొకేషన్ అండ్ ఫ్లీట్ ప్లానింగ్ ఫిక్స్. రూట్ కాజ్, క్రూ అవైలబిలిటీ అండ్ ఫ్లైట్ రొటేషన్ ప్లానింగ్ ని ఫిక్స్ చేయడానికి ఎమర్జెన్సీ రియాలొకేషన్, రోస్టరింగ్ చేంజెస్, ఆపరేషనల్ బఫర్స్ ఇంక్రీజ్ చేయడం ప్రారంభించారు. వొలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి పానిక్ డిసిషన్స్ అవాయిడ్ చేయాలి. ఆపరేషన్ స్టేబిలైజ్ అయితే స్టాక్ దశలవారీగా రికవర్ అవ్వచ్చు. ఇండిగో స్టిల్ ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్ విత్ 60% డొమెస్టిక్ మార్కెట్ షేర్, స్ట్రాంగ్ బ్రాండ్, efficient fleet,
హ్యూజ్ డిమాండ్ ఫర్ ఎయిర్ ట్రావెల్ కాబట్టి ఫండమెంటల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ గానే ఉంది. కానీ కరెంట్ క్రైసిస్ సీరియస్నెస్ వల్ల రిస్క్ కూడా హై. బై హోల్డ్ అవాయిడ్. దేనికి ఎవరు సరిపోతారు? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే, మీరు రిస్క్ టాలరేట్ చేయగలిగితే, ఏవియేషన్ సెక్టర్ లాంగ్ టర్మ్ పొటెన్షియల్ మీద నమ్మకం ఉంటే బై ఆర్ హోల్డ్ కన్సిడర్ చేయవచ్చు. బై ఆన్ డెప్ ఆపర్చునిటీ కావచ్చు, ఓన్లీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ఏవియేషన్ రిస్క్. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే, మీకు క్యాపిటల్ లిమిటెడ్ అయితే, మీరు పానిక్ లో డెసిషన్స్ తీసుకునే నేచర్ ఉంటే అవాయిడ్ ఆర్ కాషియస్ ఉండాలి. షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కోసం అయితే ఈ పతనం డేంజర్ జోన్. బ్యాలెన్స్డ్ అప్రోచ్, పార్షియల్ హోల్డింగ్, మానిటరింగ్ చాలా మందికి బెస్ట్ స్ట్రాటజీ అవుతుంది. మొత్తానికి ఇండిగోలో ఇప్పుడు రిస్క్ కూడా ఉంది, ఆపర్చునిటీ కూడా ఉంది. షార్ట్ టర్మ్ ఇష్యూస్ పెద్దవే కానీ లాంగ్ టర్మ్ ఏవియేషన్ డిమాండ్ బలంగా ఉంది. ఇప్పుడు బ్లైండ్లీ బై చేయాలా? అలా కాదు. బ్లైండ్లీ సెల్ కూడా చేయాల్సిన అవసరం లేదు. డేటా, ఫండమెంటల్స్, నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఆపరేషన్స్ చూస్తూ డెసిషన్స్ తీసుకోవాలి. ఇండిగో ప్రస్తుతం టఫెస్ట్ ఫేజ్ లో ఉంది. క్రైసిస్ మేనేజ్మెంట్ యాక్టివ్ గా ఉంది, బట్ రికవరీకి కొన్ని రోజులు వారాలు పడుతుంది. మార్కెట్ పానిక్ ఉంటుంది, కానీ ఫండమెంటల్స్ ఇంటాక్ట్ గా ఉండటం ఒక ప్లస్. దిస్ అనాలిసిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. We are not ACBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. మా డీప్ రీసెర్చ్ మీకు యూజ్ అయ్యిందనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. మేము మీకు జెన్యున్ మార్కెట్ అప్డేట్స్ అండ్ కంపెనీ అనాలిసిస్ అందించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం.